అంటేనే ఆశల ప్రపంచంలో ఇలా ఉండాలి, అలా జరగాలి, ఇది కావాలి, అది ఉండాలి, ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి కదా. దట్టు కృతి లాంటి హీరోయిన్ అయితే ఇంకా ఎన్ని కోరికలు ఉండాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. తన కాబోయే భర్త తన వృత్తిని గౌరవించాలి అని చెప్పి కృతి సనన్ అంటున్నారు. నటిగానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా బిజీగా మారినటువంటి తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి విషయాలు అనమాట. ఏ విషయంలోనైనా కూడా మనం ఆశ పెట్టుకుంటే స్ట్రెస్కి లోన్ అవుతాం. అందుకే నేను ఆశ పెట్టుకోను, ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాను. నా కాబోయే భర్త నాతో నిజాయితీగా ఉండాలి, నన్ను నవ్వించాలి, నన్ను నా పనిని గౌరవించాలి, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం నన్ను బాగా చూసుకోవాలి, అన్ని విషయాలు నాకు సరితూగాలి అనేటువంటి కోరిక అయితే లేదు. గత కొంతకాలంగా లండన్కి చెందినటువంటి వ్యాపారవేత్త కబీర్తో డేటింగ్లో ఉన్నారు అనేటువంటి వార్తలు అయితే కనుక బయటకు వచ్చాయనుకోండి, అదంతా వేరే విషయం. వారిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. దీంతో ఊహాగానాలు బాగా ఊపందుకున్నాయి, జోరందుకున్నాయి అంటుంటారు కదా, అలా జరిగిపోయింది అనమాట. దాని గురించి అయితే ఇంతవరకు కృతి ఎలాంటి రియాక్షన్, ఆన్సరు ఏది లేదనే చెప్పుకోవాలి. మూవీస్ విషయానికి వస్తే కనుక ది క్రూతో మరోసారి సక్సెస్ని అందుకున్నారు. రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో వచ్చింది, మంచి కలెక్షన్స్ రాబట్టింది. అలాగే దోపత్తి పనులు బిజీగా ఉన్నారు. అండ్ బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ పతాకంపై ఆమె నిర్మించనున్నటువంటి మొదటి సినిమా ఇది. సో దీనికోసం రోజుకు 16 నుంచి 17 గంటలు పనిచేస్తున్నారట. స్క్రిప్ట్, పాత్రలు, సంగీతం అన్ని విభాగాల్లో భాగంగా ఉన్నారంట. నటిగా ఎంతమంది అభిమానిస్తున్నారు అన్నది, నిర్మాతగాను అంతమంది ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని తను తన మనసులోని మాటను షేర్ చేయడం జరిగింది.